నమస్తే సార్. నమస్కారం. పరకాల గారు. నమస్కారం అండి. ఓట్ చోరీ నిజంగా అది జరుగుతోందా? 15 రాష్ట్రాల్లో 79 స్థానాల్లో ఈ 5,00,00,000 ఓట్లని సర్దారండి. హుహు. సర్దితే ఏమైంది? 79 స్థానాలు ఇటు పడాల్సినటువంటివి అటు పడ్డాయి. హ్మ్. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఎన్డీఏకి ఇవాళ బలం 293. అవును. 293లో 79 తీసేయండి ఒకవేళ. 214. ఇవాళ ప్రతిపక్షానికి ఇండియా కూటమికి 234 ఉన్నాయి. దానికి 79 కలపండి 313. 214 ఎన్డీఏకి, 313 ప్రతిపక్షానికి ఇండియా ఇండియా కూటమికి. కూటమికి వచ్చింది. అంటే అధికారం ఇటు ఉండాల్సినటువంటిది అటు వెళ్ళింది. 79 స్థానాలు ఇటు ఉండాల్సినవి అటు వెళ్ళాయి. 79 స్థానాలు, 5,00,00,000 ఈ ఐ- లెక్కలెక్కడివి? 79 స్థానాలండి. 15 రాష్ట్రాల్లో ఓకే. 5,00,00,000 ఓట్లు సర్దడం వల్ల, ఆ! ఎక్కువగా లెక్కించడం వల్ల ఆ! జరిగింది అనేది మా ప్రతిపాదన. లెక్కించడం దానికి అంటే ఆ, ఎట్లా లెక్కిస్తారు? దానికి ఈవీఎంలవి. దానికి చెప్తాను. పోలింగ్ అయిన తర్వాత హ్మ్. ప్రిలిమినరీగా ఒక ఫిగర్ ఇస్తారండి. అవును. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇన్ అని. 60%, 62%, 63% ఎంతో అంటారు. హ్మ్. ఇది సాయంత్రం పోలింగు 5కో 6కో అవుతుంది. కొన్ని చోట్ల 5 అవుతుంది, కొన్ని చోట్ల 6 అవుతుంది. హ్మ్. తర్వాత అది 7 గంటలకో 8 గంటలకో మొత్తం సమాచారంతో వచ్చిన తర్వాత హ్మ్. 62, 63 అంటారు. మళ్ళీ అర్ధరాత్రి ముందు 11:40, 12 కొంచెం ముందు ఫైనల్గా ఇస్తారు. ఇంకోటి ఇస్తారు. అంటే అప్పటికి ఇంకా మిగతా చోట్ల నుంచి కొంచెం మారుమూల ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి సమాచారం అంతా వచ్చిన తర్వాత హ్మ్. ఫైనల్గా ఇంత పోలైంది అని ఆ మార్పు చెప్తారు మనకి. ఇది మనకు ఆనవాయితీగా వస్తుంది. అవును. ప్రిలిమినరీ ఫిగర్కి, ఫైనల్ ఫిగర్కి కొన్ని రాష్ట్రాల్లో 6%, కొన్ని రాష్ట్రాల్లో 7%, కొన్ని రాష్ట్రాల్లో 8, 9, 10, 11, 12, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ. కొన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్రం మొత్తం మీద 11, 12 ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో 20%, 30%, 35% ప్రిలిమినరీకి, ఫైనల్ ఫిగర్కి తేడా వచ్చింది. ఇది మన చరిత్రలో మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో 52 నుంచి చూసుకుంటే హ్మ్. ప్రిలిమినరీ ఫిగర్కి, ఫైనల్ ఫిగర్కి ఎప్పుడూ కూడా 0.5% కన్నా తేడా రాలేదు. హుహు. ఇంత శాతం ఎందుకు తేడా వచ్చింది? మేమేం అడుగుతున్నామంటే, మీకు 12%, 13%, 20%, 25% ఎక్కువైంది అంటున్నారు కదా! హ్మ్. ప్రిలిమినరీకిను దానికి తేడా ఉందంటున్నాం కదా! అవును. ఇంతమంది వేశారు అంటున్నారు కదా! ఎక్కడ వేశారు? ఆ టోకెన్లు చూపించండి 2, 2. హ్మ్. వీడియో చూపించండి 3. ఎన్ని బూత్స్‌లో జరిగింది? వీడియోగ్రఫీ ఉందా? హ్మ్. డైరీ ఉందా? డైరీ చూపించండి. డైరీలో రాయాలిగా ఆయన పోలింగ్ ఆఫీసర్. ఓకే. అవి చూపించండి. హుహు. ఒకటి. రైట్. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత హ్మ్. మీలాంటి వారు ఒకాయన హర్యానా, పంజాబ్ హర్యానా పోటీపడ్డాడు. వెళ్ళి హర్యానాలో ఇలాగ చాలా పెద్ద ఎత్తున ఈ పోలింగ్ శాతంలో తేడా వచ్చింది. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు నిజంగా వేశారా? ఎక్కడ వేశారు? ఆ డైరీ చూపించండి, ఆ టోకెన్లు చూపించండి, ఆ వీడియోలు చూపించండి అని అంటే హ్మ్. హర్యానా హైకోర్టు చూపించమందండి ఎలక్షన్ కమిషన్ని. ఓకే. హ్మ్. ఆదరా బాదరాగా 2 రోజుల్లో హ్మ్. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మార్చేశారు. 2 రోజుల్లో మార్చి గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారండి. డిసెంబర్ 24 తేదీ 2024. ఎందుకు దాస్తున్నారండి? ఎందుకు అంత ఆదరాబాదరాగా ఇది ఇవ్వకూడదు అని మీ రూల్ ఎందుకు మార్చారు ఆవేళ? ఇవ్వచ్చుగా? ఏది ఇందులో ఏ రకమైనటువంటి అవకతవక లేకుండా హ్మ్. పారదర్శకంగా ఉంటే ఇదిగోనయ్యా ఇంతమంది ఓటేశారు, ఇన్ని బూతుల్లో ఓటేశారు, ఇదిగో డైరీ, ఇదిగో టోకెన్లు, ఇదిగో వీడియోగ్రఫీ చెప్తే ఏం పోయిందండి? అంత ముందు నుంచి మేము ఆ, లోక్సభ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాం, మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి అడిగాం, హర్యానా ఎలక్షన్స్ గురించి అడిగాం. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మార్నింగ్ వరకు ఒక రకమైన ట్రెండింగ్ ఉంటే ఈవినింగ్ అవ్వగానే ట్రెండింగ్ అంతా మీకు మారిపోయింది. మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర అసలు ఎంత విపరీతమైనటువంటి ఇదంటే ఆ, మీకు సాయంత్రం 7:30కి ఒక అంకి చెప్పారండి, ఓకే. రాత్రి 11:40కి ఇంకో అంకి చెప్పారండి. దానికి దీనికి 63 లక్షల తేడా ఉంటుంది ఓటు. 63 లక్షల 63 ఓట్లు. లక్షల ఓట్లు ఏమిటి? ఉమ్, అక్కడితో అయిపోలేదు కిషోర్ గారు. ఉమ్, కౌంటింగ్కి ఒక 10 గంటల ముందు ఫైనల్ ఫిగర్ అని అనౌన్స్ చేశారండి, ఇంకో 10 లక్షలు పెంచి. అంటే ప్రిలిమినరీ ఫిగర్కి
ఫైనల్ ఫైనల్ ఫిగర్కి ఫిగర్కి 73 లక్షల ఓట్లు తేడా వచ్చాయి. మీరు ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ సర్దుకుని ఇంకో 6% ఎంతో పెంచి ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు, మళ్ళీ కౌంటింగ్కి ముందు ఇంకో ఫిగర్ అనౌన్స్ చేస్తారు. ఎలా ఇది జరుగుతుందా? ఇప్పుడు జరిగిందా? 2024 ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 11 రోజుల తర్వాత ఫైనల్ ఫిగర్ చెప్పారండి. 11 డేస్. అవును, మధ్యలో చాలా 11 డేస్ గ్యాప్ వచ్చింది. ఎందుకు ఎందుకు వస్తుంది 11 డేస్? మీరు మనమేమో డిజిటల్ ఇండియా, ఈవీఎంలో ఈవీఎంలో మనం ఎన్ని పడ్డాయని ఇలా లెక్కి మీరు VVPAT. మీరు వచ్చిన ఓటు వేయగానే మీరు ఎన్నో కూడా తెలిసిపోతుంది. అక్కడ. తర్వాత మొబైల్ యాప్స్ ఉన్నాయి. అవును. ఇది ఎలక్షన్ కమిషన్ మొబైల్ యాప్స్ ఉన్నాయి. మ్మ్. మీరు ఆ యాప్లో ఆ పోలింగ్ ఆఫీసర్ అప్డేట్ చేయడమే కదా. మ్మ్. ఏం చేస్తా మీరు 11 రోజులు తీసుకున్నారు, రెండో ఫేజ్కి 4 రోజులు తీసుకున్నారు, మూడో ఫేజ్కి 3 రోజులు తీసుకున్నారు, నాలుగో ఫేజ్కి ఇంకో 4 రోజులు తీసుకున్నారు, ఐదో ఫేజ్కి ఇంకో 3 రోజులు తీసుకున్నారు, ఏడో ఫేజ్కి ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు. ఏడో ఫేజ్ ఎప్పుడైంది? జూన్ 1 అయింది. జూన్లో ఆల్మోస్ట్ జూన్, 1 జూన్. అవును. 4వ తారీఖు కౌంటింగ్ అయిందండి. మ్మ్. 1వ తారీఖు ఎన్నికైంది, 4వ తారీఖు కౌంటింగ్ అయింది. మ్మ్. ఆ ఫేజ్లో ఎన్ని ఓట్లు పడ్డాయో ఎప్పుడు చెప్పారు తెలుసండి? 6వ తారీఖు చెప్పారు. ఓ, ఎన్నికలు ఫలితాలు ప్రకటించి ఎవరు నెగ్గారో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్తారండి ఎక్కడైనా? మీ స్కూల్ ప్యూపుల్ ఎలక్షన్లో ఊరుకుంటారా ఇలా చెప్తే? లేదు. అది చేశారండి. మేము ఏమడుగుతున్నామంటే 73 లక్షల ఓట్లు ప్రిలిమినరీకి ఫైనల్కి ఎందుకు తేడా వచ్చింది మహారాష్ట్రలో? ఓకే. హర్యానాలో 10 జిల్లాలలో 12, 10, 13% తేడా వచ్చిందండి. మ్మ్. ఆ వచ్చిన చోట అక్కడ అప్పుడు అధికార పక్షంగా ఉన్నటువంటి బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయండి. మీకు కావాలంటే నేను అంకెలతో సహా చెప్తాను. మ్మ్. ఇంకొక 10 జిల్లాల్లో పెద్దగా తేడా లేదు ప్రిలిమినరీకిను ఫైనల్కిను. మ్మ్. అక్కడ వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉందండి. మ్మ్. అదొకటి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? 2024 ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? 2 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. సంవత్సరం దాటి సంవత్సరం 6 నెలలు, months అండి. 18 నెలలు 19 నెలలు అయిపోయింది కదా. సెకండ్ ఫేజ్ మీరు ఇప్పుడు చూడండి. మ్మ్. సెకండ్ ఫేజ్లో ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఎంత అనేది ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పలేదండి. సో ఫైనల్ ఫిగర్ చెప్పారు. అయితే ఫైనల్ ఫిగర్ ఏమిటి? అది ఇది ఒకటేనా? దానికి దీనికి తేడా ఉందా? మీరు మేము ఎక్కడి నుంచి ఇంకోటి కూడా ఇందులో మీకు అన్ని ఫేజెస్లోనూ కూడా, అన్ని ఫేజ్లు 7 ఫేజుల్లోనూ కూడా ప్రిలిమినరీ ఫిగర్, అన్ని ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్ స్టేట్ వైజ్ ఇచ్చారండి, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవ్వలేదండి. ఓహో, స్టేట్ వైజ్ ఇచ్చుకుంటారు, కాన్స్టిట్యున్సీ కాదు. కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవ్వలేదు. సో ఒక కాన్స్టిట్యున్సీలో ప్రిలిమినరీగా ఎన్ని పడ్డాయి, ఫైనల్గా ఎన్ని పడ్డాయి అనేది రావాలి. లేదు, ఓన్లీ స్టేట్ వైజ్. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి దానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సెకండ్ ఫేజ్లో 88 స్థానాలు పోలింగ్కి వెళ్ళాయండి. 88 స్థానాల్లోనూ ఎంత పర్సంటేజ్ చెప్పారు తప్ప ఏ రాష్ట్రానికి ఎంత ఏంటనేది చెప్పలేదు. ఏ రాష్ట్రంలో ఎంతనే చెప్పలేదు, ఏ నియోజకవర్గంలో ఎంతనే చెప్పలేదు, ఏ ఫేజ్లోనూ కూడా ఏ నియోజకవర్గంలో ఎంతని చెప్పలేదు. ఇది ఎప్పుడూ ఉందా? ఇది లేదు కదా. ఇంకోటి మీరు అంటారు, ఒకవేళ అనొచ్చు, అవునండి ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి ఫైనల్కి తేడా ఉంది. ఏమిటి దానివల్ల అంటే మీరు ఉత్తరప్రదేశ్ తీసుకున్నామండి. ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల ఎలక్షన్స్ అండి. ఫస్ట్ రెండో ఫేజ్ అసలు ఎవరికి తెలియదు, వదిలేద్దాం. 3, 4, 5, 6, 7 ఈ 5 ఫేజుల్లో ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 0.21, 0.23, 0.3 అలాంటి తేడా, చాలా మైన్యూట్ తేడా. ఎందుకు? ఒకటి దానివల్ల ఏమైంది? అంటే ఆ ఫేజ్లో, ఆ 5 ఫేజెస్లో ఓటింగ్ శాతం ప్రిలిమినరీకి ఫైనల్కి చాలా తక్కువ ఉన్నటువంటి ఫేజెస్లో బీజేపీ గణనీయంగా నష్టపోయిందండి. 63 స్థానాలు ఉండేది 37 స్థానాలు పడిపోయింది. అవును. దీన్ని బట్టి ఏమనుకోవాలి? మీరు ఆలోచించండి. ఈజీగా తెలుస్తుంది కదా. ఓకే, అదే విషయం హర్యానాలో జరిగిందండి, అలాగే మహారాష్ట్రలో జరిగిందండి. ఓకే, అంచేత మేమేమంటామంటే ఇది ఒక లెక్క. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్నటువంటి డేటాని బట్టి మాత్రమే. సో ఇది ఒక అవకతవకలండి. ఇంకోటి ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, మరొక బృందం, వాళ్ళు ఏం చేశారంటే మనకి
543 స్థానాలు ఉన్నాయండి. ఒక స్థానం సూరత్లో ఎన్నికలు జరగల, ఓకే. యునానిమస్ అయింది. అది 542 జరిగాయి. 542 ఎన్నికలు జరిగాయి. 542లో 4 స్థానాలు తప్ప 538 స్థానాల్లో ఈవీఎంలో ఉన్నటువంటి పడ్డాయని చెప్పినటువంటి ఓట్లకి, ఈవీఎంలో మేము లెక్కించామని చెప్పినటువంటి ఓట్లకి 5 లక్షలు తేడా వచ్చాయండి. 76 నియోజకవర్గాల్లో ఎక్కువ లెక్క పెట్టారు, మిగతా 350 ఎన్నో నియోజకవర్గాల్లో తక్కువ లెక్క పెట్టారు. వాయ్? ఇన్ని పోలే అని చెప్పారు కదా, లాస్ట్లో 11 రోజులకు 4 రోజులకు 5 రోజులకు చెప్పారు కదా. అవును. చెప్పిన తర్వాత ఇన్ని ఓట్లు అని అన్నాం కదా, అన్ని ఓట్లు అవుతాయి కదా, పర్సెంటేజ్ ఉండాలి కదా, ఉంటుంది కదా. ఉండాలి కదా. కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఫలితం ప్రకటించిన తర్వాత కిషోర్కి ఇన్ని వచ్చాయి, పరకాలకి ఇన్ని వచ్చాయి, రవికి ఇన్ని వచ్చాయి, సుబ్బారాయుడికి ఇన్ని వచ్చాయి, సుబ్బారావుకి ఇన్ని వచ్చాయి అని చెప్తారు కదా. అవును. అవన్నీ కూడితే ఎందుకు వచ్చి దానికన్నా ఇవి ఎక్కువ ఎందుకున్నాయి, లేదు దానికన్నా ఇవి తక్కువ ఎందుకున్నాయి? మీకు ఈ ఓటుకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు ఎలా లెక్క పెడుతున్నారు అని అడుగుతున్నాం. చెప్పండి అంతే. ఇప్పుడు ఇది మీరు అక్కడ అన్యాయం చేసేసారు అండల్లా, మీరు ఎందుకు సమాధానం చెప్పరు? కాదండి, ఇది వరకు 24ని మీరు ప్రాతిపదిక తీసుకున్నారు, దాంట్లో ఎప్పుడు కూడా 0.5% మించి తేడా లేదు. మన డిజిటల్ ఇండియా కాకముందు, విశ్వగురువు కాకముందు, ఓకే, ఇంత టెక్నాలజీ లేకముందు, 2 ఎడ్ల బండ్ల మీద పోలింగ్ బాక్సులు పట్టుకెళ్తున్నప్పుడు, మాన్యువల్గా చేస్తున్నప్పుడు ఓకే, మనకి తేడా లేదు కదా. ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ మధ్యలో మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది మీ వాదన. నాకు ఇన్ని ఓట్లు మీరు ఎలా చెప్తున్నారు, అంత తేడా ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది మీ వాదన. ఎప్పుడు లేదు కదా. వాట్ ఈస్ ద రీజన్? పరకాల ప్రభాకర్ గారు, ఓవరాల్గా ఎన్నికల సంఘంలో జరుగుతున్న అవకతవకలు ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయని అంటారా, ఈ మధ్య కాలంలో మొదలైనాయని అంటారా? అంటే ఏం చెప్తారు? మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి ఎప్పుడు 0.5% మించలేదండి. ఇప్పుడు 12, 13, 15% వస్తుందండి. ఏమిటి ఎందుకు వస్తుంది? అంటే మీ వాదన అనేది మొదటి నుంచి జరుగుతోందా, మొన్నే స్టార్ట్ అయిందా? అది చెప్పాను కదా, మొదట 0.5% ఉండేది కదా. అవును, మొదట్లో 0.5% ఉండేది, ఇప్పుడు 12 దాకా ఎందుకు వెళ్తుంది? 0.5% ఉందనంటే దాన్ని జస్టిఫై మీరు చెప్పారు కదా, చివరిలో వస్తాయి వాళ్ళు కలిసేవాళ్ళు 0.5. ఓకే, అర్థం చేసుకోవచ్చు. ఒక బూత్లో ఇంకో 10 మంది వచ్చారయ్యా, ఇంకో 20 మంది వచ్చారు, ఇంకో 50 మంది వచ్చారు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు బూత్కి ఎంతమంది ఉంటారండి? 1000 మంది ఉంటారు, 12 మంది ఉంటారు. అవును. మీకు పొద్దున్నుంచి 12%, 15% వచ్చారనుకోండి, అన్ని ఓట్లు 2 గంటల్లోనూ 3 గంటల్లో వేయచ్చా? వెళ్తారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ షీట్ లో చూసుకుంటారు, టిక్కు పెడతారు, ఇది వేస్తారు, వెళ్తారు, అక్కడ వేయాలి. అది మళ్ళీ వాడు వెళ్ళినప్పుడు ఇతను నొక్కి కుయ్యమనాలి, అది దాని తర్వాత అది నొక్కాలి. అవును, వచ్చిన తర్వాత మళ్ళీ అంతే కదా. దీనికి ఒక 5 minutes పడుతుంది అనుకుందాం, ఓడి 3 నిమిషాలు అనుకుందామండి. ఓకే, 75 లక్షల ఓట్లు ఎలా పడతాయి చెప్పండి నాకు. ఇది లాజిక్. సో ఏం జరుగుతోంది చెప్పండి, మేము అడిగేది అది. క్వశ్చన్ చేశారా ఎలక్షన్ కమిషన్? అస్సలు సమాధానాలు చెప్పరు కదా, సమాధానాలు చెప్పరు, ఉత్తరాలకి ప్రత్యుత్తరాలు చెప్పరు. ఇదివరకు అలా ఉండేది కదండి, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉండవు. అవును, ఏమీ మాట్లాడారు. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీ అనుమానం? ఎలక్షన్ కమిషన్ని ఎలా అపాయింట్ చేయాలి అనే దాని మీద సుప్రీంకోర్టు 2022లోనూ 2023 మొదట్లోనూ మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముగ్గురు ఉండాలి. ఆదరాబాదరాగా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ప్రధానమంత్రి, ఆయన నియమించినటువంటి ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, సుప్రీంకోర్టుని తీశారండి. అంటే 2:1 మెజారిటీ గవర్నమెంట్ అండి. ఓకే, ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి సమావేశంలో, అంటే 2024 ఎన్నికలకు ముందు, ఇది కూడా చెప్పాలి, 2024 ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషనరు, ఈ కారణం ఏమిటో ఇంతవరకు తెలియదండి, మన ధన్కర్ లాగా రాజీనామా చేశారు. సరే, రాజీనామా చేశాడు. ఎందుకు చేసాడో తెలియదు, ఏమిటో తెలియదు, అయిపోయింది. అప్పుడు ఇంకో ఎన్నికల కమిషనర్ని నియమించారండి. ఆ నియామకానికి ప్రతిపక్ష నాయకుడిని పిలిచారండి, 2 మంత్రులు, అంటే ప్రధానమంత్రి, ఇంకో మంత్రి.
కూర్చున్నారు. ఒక అరగంట ముందు పెద్ద లిస్ట్ ఇచ్చారండి, వీళ్ళు వీళ్ళని కన్సిడర్ చేస్తున్నామని. ప్రతిపక్ష నాయకుడు ఇది ఇప్పుడు అరగంట ముందు ఇస్తే నేను ఏం చేస్తాను దీంతోటి, చూడాలిగా. అంటే పలానా వాళ్ళని నియమించేశారండి, ఎందుకంటే వాళ్ళిద్దరికి మెజార్టీ ఉంది కాబట్టి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాఖకి ఒక కార్యదర్శిని ఎలా నియమిస్తారో అలాగా ఎన్నికల సంఘానికి కమిషనర్లని ప్రభుత్వం నియమించిందండి. మీకు అసలు ఈ ఫేజెస్లో ఏమైనా తర్కం ఉందా? లేదు. చెప్తా ఎందుకు లేదంటారంటే, పెద్ద రాష్ట్రం యూపీ ఉందనుకోండి, 7 ఫేజులు పెట్టారు, అర్థం చేసుకోగలం. ఆంధ్రప్రదేశ్ ఉందండి, 25 స్థానాలండి, ఒక ఫేజ్ అండి. అవును. ఒడిషా ఉందండి, 22 స్థానాలండి, ఉమ్. 4 ఫేజులు ఎందుకండి? నాకు ఇప్పుడు అనుమానం ఎక్కడ వస్తుందంటే, ఈ 39 తమిళనాడు అండి, ఒకే రోజు ఒకే ఫేజ్ అండి. ఎస్, బీహార్ 42 అండి, జస్ట్ 3 ఎక్కువ అండి. 3 ఎక్కువ. మన 5 ఫేజులు ఎందుకండి? సో ఎప్పుడైతే ఫేజెస్లోకి వెళ్ళిందో అది బీజేపీకి ఫర్గా రావాలి, వచ్చిందిగా. వచ్చిందిగా. రికార్డ్ మనం చూసుకుంటే అదే కనిపించింది. సో తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఎలా ఉందనంటే, మీకు ప్రధానమంత్రి గారు ఆ అధికార పక్షానికి చెందినటువంటి పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ అంటారు, వాళ్ళు ఎంత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారో. ప్రధానమంత్రి గారు 110 సభల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రికార్డు ఉందండి. ఆపాలి కదండి, నోటీస్ ఇవ్వాలి కదండి. ఇచ్చారా? ఇవ్వలేదు. ఏం చేత అంటే వాళ్ళ చెప్పు చేతల్లో నడిచేటటువంటి మనుషులు పెట్టుకుని వాళ్ళు చెప్పు చేతల్లో నడిచి ఎన్ని ఫేజులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు ఫైనల్ ఫిగర్స్ అనౌన్స్ చేయాలి, ఎంత అనౌన్స్ చేయాలి అనేది ముందు నిర్ణయించుకుంటారు. అంటే ఇప్పుడు ఒకటి కిషోర్ గారు, మీరు 100 ఓట్లు పోల్ అయితే 150 లెక్కిస్తే, 150 లెక్కించారో లెక్కించలేదో మనకి తెలియకుండా ముందు ఫలితాలు ప్రకటించిన తర్వాత ఇంత లెక్కించామని చెప్తే, రెండో ఫేజ్ ఎన్నికల్లో అసలు ఈ ముందు ప్రిలిమినరీ ఎంతో కూడా మాకు చెప్పకుండా ఉంటాయి. అందులో 88 స్థానాల్లో ఆ స్ట్రైక్ రేట్ దాదాపుగా 80% స్ట్రైక్ రేట్ ఎన్డీఏదండి అక్కడ. ఇది ఏమనుకోవాలి చెప్పండి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్ల పాటు ఏనాడు ఇట్లాంటి అవకతవకలు జరగలేదా? నేను ఇది 4వసారి చెప్తున్నాను బట్టి మీకు ఈ రోజు తెలుసు కాబట్టి చెప్తున్నారు. గతంలో జరిగినవి ఉన్నాయేమో. అదే చెప్తాను కదా, చరిత్రలో 0.5% మించిన తేడా ఎప్పుడైనా ఉందేమో చూపించండి నాకు. ఓకే, ఎందుకు అంత మొండికేసి ఏం చేసుకుంటావు చేసుకో అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కిషోర్ గారు 2023లో పార్లమెంట్లో ఒక చట్టం పట్టుకొచ్చారండి. ఓకే, మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి కొన్ని 4-5 చట్టాలు గబగబా చేసేసారు, ఒక 147 మంది సస్పెండ్ చేసి, గుర్తుందా మీకు? అందులో భాగంగా ఇది చేశారు. వింటర్ సెషన్లో జరిగింది. ఆ చట్టంలో భాగం ఏంటంటే, ఓకే, ఎన్నికల కమిషనర్లని వారి మీద కేసు పెట్టడం కానీ, కేసు రిజిస్టర్ చేయడం కానీ, వాళ్ళు చేసిన నిర్ణయాలను ప్రశ్నించడం కానీ, వాళ్ళు పదవీ కాలంలో ఉన్నంతవరకే కాదు, వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వారి జీవిత పర్యంతం కూడా వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా చట్టం పట్టుకొచ్చారండి. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. వాళ్ళు ఈ రకమైన వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. అంటే నేను అనుకోవడం, వాళ్ళు మేము ఇలాంటివి చేయాలంటే మాకు ఏదో ఒక అండు ఉండాలి కదా, వెనకాల కవచాలు కావాలి అని ఉంటారు, ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. అంటే అలా అన్నాను అనుకోండి, నేను లేదయ్యా అని అనగలరా ఎవరైనా? సిఎస్డిఎస్ లోక్నీతి చేసేటువంటి సర్వే ప్రకారం సుమారు 30% మంది ప్రజలు ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో ఉంది, వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి.